కమిడియన్స్ హీరోగా మారి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. సునీల్ గారు. అప్పట్లో ఈయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈయన కామెడీకి, ఈయన కామెడీ టైమింగ్కి. ఈయన 2006లో అందాల రాముడు అనే మూవీతో హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఈయన సెకండ్ మూవీనే రాజమౌళి గారితో మర్యాద రామన్న మూవీ చేశాడు. అది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కానీ ఈయన తర్వాత చేసిన పూలరంగడు సినిమా తప్ప మిగతావేవీ హిట్ అవ్వలేదు. తర్వాత ఈయన కామెడీగా మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాడు. కానీ కామెడియన్గా కూడా పూర్వంలో ఉన్నంత రేంజ్లో అయితే పేరు తెచ్చుకోలేకపోయాడు. కానీ పుష్ప మూవీతో మంచి విలన్గా అయితే పేరు తెచ్చుకున్నాడు. అండ్ అంతేకాదు, ఈయన తెలుగుతో పాటు తమిళ్లో కూడా చాలా విలన్ రోల్స్ అయితే చేస్తున్నాడు. యాక్చువల్గా సునీల్ గారు ఇండస్ట్రీకి వచ్చింది మంచి విలన్ అయిదామని అంట. మీరు సునీల్ గారి పర్ఫార్మెన్స్ ఏ రోల్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? విలన్ గానా, కమెడియన్ గానా, హీరో గానా? కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్తగిరి గారు. ఈయన కమెడియన్గా మంచి సక్సెస్నే చూశారు. ఈయన కామెడీ టైమింగ్, డైలాగ్ మోడ్యులేషన్ చాలా యూనిక్గా, కొత్తగా చాలా మంచిగా ఉంటుంది. ఈయన హీరోగా చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి అన్ని ఫ్లాప్స్గా నిలిచాయి. ఈయన ప్రజెంట్ హీరోగా ఫ్లాప్ అయిన తర్వాతకి మూవీస్లో కూడా ఎక్కువ చేయట్లేడు. ఎప్పుడో ఒకసారి ఒక్కొక్క మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు అంతే. శ్రీనివాస్ రెడ్డి. ఈయన కమెడియన్ నుండి హీరోగా గీతాంజలి అనే మూవీతో హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. తరువాతకి ఈయన తీసిన అన్ని మూవీస్ ఫ్లాప్స్గానే నిలిచాయి. ఈయన ప్రజెంట్ హీరోగా ఫ్లాప్ అయిన తర్వాతకి కామెడీ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాడు మళ్ళీ తిరిగి. శకలక శంకర్. ఈయన జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్గా మంచి పేరైతే తెచ్చుకున్నాడు మూవీస్లో. దాని తర్వాతకి ఈయన హీరోగా చాలా మూవీసే చేశాడు. కాకపోతే ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. ప్రజెంట్ ఈయన కెరీర్ కూడా ఎండ్ అయిపోయింది. వైవా హర్ష. ఈయన యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మూవీస్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఈయనకంటూ మంచి పేరునైతే తెచ్చుకున్నాడు. ఈయన హీరోగా తీసిన సుందరం మాస్టర్ అనే మూవీ, ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.